నేను ఒక వేశ్యని. కొంతమంది వ్యభిచారి, లంజా అని కూడా అంటారు. నేను పడుపు వృత్తి చేసైనా సరే పరువుగా బ్రతకాలని ఆశపడతాను. నాకు ఈ సమాజం వెలుతురులో గౌరవం ఇవ్వదు, కానీ చీకటికి మహారాణిని నేనే. ఆనాటి కాలం నుంచి పొట్ట నింపుకోవడానికి చేసే పనులను వృత్తులు అంటే అతి పురాతనమైన వృత్తి నాదే. కులం, మతం, ఆస్తులు, అంతస్తులు, జాతి భేదం ఎలాంటి భావన లేని ఏకైక మందిరం నా మనస్సు. ఇందులో పడుచువాడి నుంచి ముసలివారి దాకా దుఃఖం, బాధ, భయం, పిడికితనం లాంటి ఎన్నో రుగ్మతలను పోగొట్టే వైద్యురాలిని నేను. డబ్బులు తీసుకుని పడుకునే నన్ను లంజా అంటే బహుమతులకు, పువ్వులకు, జల్సాలకు సరదాగా పడుకునే వాళ్ళనేమనాలి? చీరతీసేవాడు లేక శరీరం తూట్లవుతున్నా బాధ భరించే నన్ను వ్యభిచారి అంటే, గొప్పగా చూసుకునేవాడు ఉన్న పక్కింటి వారితో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళనేమనాలి? పైకి ఎదగాలని పక్కలేసే మగవాళ్ళనేమనాలి? చరిత్రలో వేశ్యలు కూర్చిన రాజ్యాలు లేవు దొరా, కానీ మా వృత్తి వల్ల బ్యాంకాక్ లాంటి దేశ జీడిపినే సాగుతుంది. నీది నాది ఎప్పటికీ విడదీయలేని బంధం సారు. సుఖానికి నేనే కావాలి, కోపంలో కూడా లంచగొడక అని నా పేరే వినబడాలి.